అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. క్లిష్ట పరిస్థితులలో తట్టుకోలేని దుఃఖం ఉన్నప్పుడు, తట్టుకోలేనటువంటి విపరీత సమస్యల నుంచి బయటపడాలి అంటే కష్ట నష్టాలు, ఆర్థిక పరమైనటువంటి బాధలు, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు, అనారోగ్య కారణాలు, ఇలా దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనకొక ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక సమయంలో దిక్కుతోచని నిస్సహాయ స్థితి ఒకటి వస్తుంది. అటువంటి స్థితిలో మనం చేయవలసిన ఒక ముఖ్యమైనటువంటి పరిహారం, అది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. అయితే అలాంటి పరిస్థితులలో మనం ఖచ్చితంగా ఆరాధించాలి, తక్షణమైనటువంటి అంటే వెంటనే ఫలితం రావాలి అంటే దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందాలి. దానికంటే ముందర దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే శ్రీదేవి భాగవతాన్ని పారాయణ చేయాలి. ఒకవేళ అంటే తప్పులు లేకుండా నియమ నిష్టలతో దేవి భాగవతాన్ని పారాయణ చేస్తే చాలా మంచిది. ఒకవేళ మనం పారాయణ చేసుకోలేకపోతే, పారాయణ చేయలేకపోతే కనీసం ఎవరితోనైనా సరే మనం ఆ దేవి భాగవత పారాయణని చేయించుకోవచ్చు. దోషం లేదు, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. వెంటనే రిజల్ట్, మంచి రిజల్ట్. ఓకే, వెంటనే అంటే తక్షణమే మనకి ఆ సమస్య నుంచి బయటపడేసేటటువంటి అద్భుతమైన పరిహారాల్లో ఇది ఒకటి. అయితే మరి శ్రీదేవి భాగవతాన్ని పారాయణ చేయడానికి కానీ చేయించడానికి కానీ అనేక నియమాలు ఉన్నాయి. ఎన్నో నియమాలకి కట్టుబడి ఆ నియమాలన్నీ కూడా సరిగ్గా సరైన విధి విధానాలతో మనం చేయవలసి ఉంటుంది. అలా కనుక చేసామా వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఫలితం రావడం ఖాయం. మరి ఇలాంటి నియమాలతో పారాయణ చేసినా చేయగలిగినా మనకి ఎంతో శ్రేయస్కరం. ఓకే, కానీ అలాంటి అవకాశం లేకపోతే ఏం చేయాలి? అలాంటి అవకాశం లేని వాళ్ళు, అమ్మవారు మనకి చూడండి ఎన్ని రకాలైనటువంటి వెసులుబాటు ఇచ్చారో అమ్మవారు. అలాంటి అవకాశం లేని వాళ్ళు వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక సులభమైనటువంటి ఉపాయాన్ని పెట్టేశారు, ఒక మార్గాన్ని ఉపదేశించేశారు వసిన్యాది వాగ్దేవతలు. ఈ ప్రక్రియ ఎవరైనా చేసుకోవచ్చు, అందరికీ సులభం. ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా సరే హాయిగా ఈజీగా చేసుకోవచ్చు. పైగా ఇది శ్రీదేవి భాగవత పారాయణతో సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆ నియమాలు ఏంటి మనం చూద్దాం. ఎందుకంటే శ్రీదేవి భాగవతంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 13 అధ్యాయాలు ఉంటాయి. అలాగే వసిన్యాది వాగ్దేవతలు మనకి ప్రసాదించేటటువంటి ఈ యొక్క మంత్రాలు కూడా ఉన్నాయి. వాటికి విశేషమైనటువంటి ఒక మంత్రాన్ని కలిపి ఆ మంత్రంతో మనం గనక పారాయణ చేసుకున్నట్లయితే, లేదా పూజించుకున్నట్లయితే, లేదా కుంకుమ పూజ చేసినట్లయితే, మీ ఇష్టం ఏ రకంగా చేసుకున్నా, వివిధ రకాలైనటువంటి పుష్పాలతో అర్చన చేసుకున్నట్లయితే మనకి శ్రీదేవి భాగవత పారాయణం వల్ల కలిగేటటువంటి ఫలితం ఎంతైతే ఉంటుందో దానికి సమానమైనటువంటి ఫలితాన్ని మనకిస్తారు. అయితే ఈ మంత్రాన్ని మనం చేసుకునేటప్పుడు ప్రతి నామానికి ముందు గాని, లేకపోతే ఈ మంత్రాలన్నింటికి కూడా మనం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని కానీ కలుపుకుని చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఒకేసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న నామాన్ని 11 సార్లు చదువుకుని, అప్పుడు ఈ 14 నామాలని చదువుకుని, మళ్ళీ చివరిలో ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 11 నామాలు చదువుకోవడం ఒక పద్ధతి. ఇంకోటి ఏంటంటే శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క సన్నిధిలో చక్కగా మీరు ఆవునేతి దీపారాధన చేసి ఇంట్లో చేసుకోవడం కంటే కూడా ఆలయానికి వెళ్ళి చేసుకోవడం చాలా శ్రేయస్కరం ప్రతిరోజు. అది కూడా మీకు ఉదయం కుదరకపోతే సాయంకాలం ప్రదోష సమయంలో చేసుకోవడం ఇంకా ఎక్కువ మంచి ఫలితాన్ని ఇస్తుంది. కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయంలో దీపారాధన చేసుకుని వీలైతే 2 అగరబత్తులు వెలిగించుకుని అక్కడ కూర్చుని భక్తితో పఠించాలి. ఇది మీరు ఎలా చేస్తారు అంటే వసిన్యాది వాగ్దేవతలు ప్రతి నామానికి కూడా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని కూడా జోడించవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం మహారూపాయై నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం మహాపూజ్యాయై నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ప్రతి నామానికి కూడా ముందు వెనకాల ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని జోడించి చదవాలి. ఆ నామాలన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి.
మీరు ఓం ఐం హ్రీం శ్రీం అన్న బీజాక్షరాన్ని జోడించలేకపోతే శ్రీ మహారూపాయై నమః, శ్రీ మహాపూజ్యాయై నమః అని కూడా చదువుకోవచ్చు. కానీ మూలమంత్రం మాత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే చదవాల్సి ఉంటుంది. అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, శ్రీ మహారూపాయై నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, శ్రీ మహాపూజ్యాయై నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఇలాగా. శ్రీ అన్నా పెట్టుకోవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం అన్న బీజాక్షరాలైనా కూడా పెట్టుకోవచ్చు. అవేంటంటే మహారూప, మహాపూజ్య, మహాపాతక నాశిని, మహామాయ, మహాసత్వ, మహాశక్తి, మహారథి, మహాభోగ, మహైశ్వర్య, మహావీర్య, మహాబల, మహాబుద్ధి, మహాసిద్ధి, మహాయోగేశ్వరేశ్వరి. ఇవన్నమాట ఆ నామాలన్నీ కూడా. ఈ 14 నామాలు కూడా ప్రతినిత్యము ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్మరిస్తారో వాళ్ళు ఉన్న పళంగా వాళ్ళకున్నటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటకు వచ్చేస్తారు. మీరు ఖచ్చితంగా ఈ నామాలను చదివేటప్పుడు సంకల్పం చెప్పుకోండి. మీకున్న కష్టాలు చెప్పుకోండి. ఆ కష్టాల నుంచి బయటపడేలాగా అమ్మవారిని ప్రార్థించండి. ఒకవేళ మీకు దుర్గా అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళడానికి అవకాశం లేకపోతే ఇంట్లోనే అందరికీ కూడా కనకదుర్గ అమ్మవారి యొక్క చిత్రపటం ఉంటుంది. అక్కడ కూర్చుని సంకల్ప సహితంగా మీరు ఈ నామాలను పారాయణం చేసినట్లయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వితిన్ డేస్ లోనే మీ యొక్క సంకట స్థితి నుంచి బయటకు వచ్చేస్తారు. అయితే ఖచ్చితంగా మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. స్టార్టింగ్ డే మాత్రం తలస్నానం చేయాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇది కూడా వండకూడదు. మీరు తినకపోయినా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా తినకూడదు. కాబట్టి ఈ విషయాన్ని ఇంటి కోసమే పాటుపడుతున్నారు కాబట్టి, ఇంటి కోసమే చేస్తున్నారు కాబట్టి, ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి వాళ్ళని మాంసాహారం నుంచి ఈ నియమాలన్నీ వాళ్ళు కూడా పాటించేలాగా చూసుకోండి. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించే తీరాలి. అలా నియమ నిష్టలతో, శుచి శుభ్రతతో ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకుని ధూపంతో ఎవరైతే నియమంగా చేస్తారో వితిన్ డేస్ లో విపత్కర పరిస్థితుల నుంచి, సంకట స్థితి నుంచి బయటకు వచ్చేస్తారు అనడంలో సందేహం లేదు. పాయసానాన్ని నైవేద్యంగా పెడితే చాలా మంచిది. మీ క్లిష్ట పరిస్థితి నుంచి బయటకు వచ్చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. వీలైనంత వరకు కూడా ఆలయానికి కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.